ఎన్నో పోరాటాలు మరెన్నో వ్యూహాలు అధికారం కోసం సాగిన సమరంలో చివరకు విజయం వరించింది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో 10 ఏళ్లకు హస్తం పార్టీ కొలువుదీరింది. అయితే గ్రూప్ కుమ్ములాటకు పెట్టింది పేరైన పార్టీలో ప్రభుత్వాన్ని రేవంత్ సక్సెస్ గా నడిపించగలిగారా? మార్పు కోరి పగ్గాలు ఇచ్చిన ప్రజలను రేవంత్ సంతృప్తిపరచగలిగారా? ఎన్నికల హామీలను నెరవేర్చారా? ఇదే టాక్ నడుస్తోంది తెలంగాణలో ఇప్పుడు. ప్రజాపాలనపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. 6 గ్యారంటీలు సంక్షేమ అభివృద్ధి హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏడాది పూర్తయింది. గతేడాది డిసెంబర్ 7న రేవంత్ సర్కార్ కొలువుదీరింది. అయితే అధికారం చేపడుతూనే కీలక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. గత ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తొలగించాలని ఆదేశించారు. స్వయంగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అదే వేదికపై నుంచే ప్రగతి భవన్ కంచె తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఒకవైపు రేవంత్ ప్రమాణం, మరోవైపు సీఎం అధికారిక నివాసం ముందు కంచె తొలగింపు ఒకేసారి జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో కొన్నిటిని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చాలా వరకు చేశారని టాక్ నడుస్తోంది. ఇంకా కొంతమంది కాకపోయినా ప్రభుత్వ పరంగా ఈ లక్ష్యాన్ని నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్నట్లు కనబడుతోంది. ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు, ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా? రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా? ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే, ఈనాడు మీరు ఒరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా? ఒరేస్తే ఉరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి, మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది. 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియమ్మ ఆశీర్వాదంతో. అందుకే ఇవాళ బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారో అందరు కలిసి వస్తారు. ఎట్లొస్తారో అట్లా రాండి. అసెంబ్లీలో తేలుద్దామా, పాలమూరు గడ్డ మీద తేలుద్దామా? మొదటి సంవత్సరంలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం హామీని నెరవేర్చారు. వంట గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తామన్న హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షలకు పెంచారు.
విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లు వినియోగించే కుటుంబాలకు ఉచిత కరెంట్ హామీని కూడా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్. అపర భగీరథ ప్రయత్నాలను అడ్డుకోవడం సరికాదన్నారు. ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించింది. 2009లో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యము పార్లమెంటులో ఉన్నది. కానీ 2 సార్లు 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన మన జిల్లాకు పరిశ్రమలు రాలే. మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, అది జూరాల కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్టులు కూడా ఈ 10 సంవత్సరాలు పూర్తి కాకపోవడం వల్ల ఈ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 7 దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడ్డది. వలసల్ని ఆపాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని, ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆరోపణలు చేసి చిల్లర మల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు. మా జిల్లా అన్యాయం జరిగింది. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు వాసిగా, నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ జిల్లానే అవకాశం ఇచ్చింది. ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చినందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినరన్న సంగతి మర్చిపోవద్దు. రేవంత్ కొన్ని కొత్త ఆలోచనలు చేశారు. వాటిలో ఫ్యూచర్ సిటీ ముఖ్యమైనది. హైదరాబాద్ కు దక్షిణాన సిటీకి సంకల్పించారు. తద్వారా హైదరాబాద్ ను నాలువైపులా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రయత్నాలు ఆరంభించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలా కాకుండా వాస్తవ అభివృద్ధి జరగవలసి ఉంది. భవితరాల కోసమే ఫ్యూచర్ సిటీ అన్నారు సీఎం రేవంత్. నాయుడు, రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించారు. అది 3వ నగరం. ఇప్పుడు మనందరం కలిసి 4వ నగరం, 4th సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ. అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు. అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా. మనకు 4వ నగరం అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా, అన్నిట్లలో 4th ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది. దాన్ని అద్భుతమైన నగరానికి, ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించారు. అది 3వ నగరం. ఇప్పుడు మనందరం కలిసి 4వ నగరం, 4th సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ. అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు. అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా. మనకు 4వ నగరం అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా, అన్నిట్లలో 4th ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది. దాన్ని అద్భుతమైన నగరానికి, ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్ మరోవైపు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాకపోతే కొన్ని పారిశ్రామిక సంస్థల నుంచి విరాళాలు తీసుకోవడం వివాదమవుతోంది. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిచ్చిన విరాళాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు.
రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం గాని లేదా ఏదైనా పనులను కేటాయించడం గాని ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట గాని వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి ఉత్తరం ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కళ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని, ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారని రేవంత్ చెప్పారు. అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇల్లు, భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని గుర్తు చేశారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. అర్హులకే ఇందిరమ్మ ఇల్లు చెందాలనేది తమ లక్ష్యమన్నారు. నిరుపేదలే చాలా మంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఎందుకంటే ఒక ప్రాధాన్యత అంటూ లేకపోతే రాజకీయ పైరవీలకు ఒత్తిడికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాధాన్యత క్రమంలో వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఐటీడీఏ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ఆనాడు ఎప్పుడో ఇందిరమ్మ సమయంలో లేదా ఎన్టీఆర్ సమయంలో లేదా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చిన కొద్దిపాటి ఇల్లే ఆదివాసీలకు వచ్చినాయి. నేను ఆదిలాబాద్ ప్రాంతంలో గూడాలకు నేను వెళ్ళొచ్చు. ఆదివాసీ గూడాల్లో నేను స్వయంగా పరిశీలించి మా పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆదివాసీలు వచ్చి నిజమైన అర్హులము, ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధి పొందాల్సింది మేము, అడవులలో ఆది మానవులలాగా ఇంకా ఎంతకాలం బ్రతకాలి, మా పట్ల మీరు కనికరం చూపించాలి, ఇందిరమ్మ ఉంటే మాకు బాధ తప్పేది, కానీ ఇందిరమ్మ వారసులుగా ఈరోజు మీరు పరిపాలనలోకి వస్తామంటున్నారు, మీరు మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పి ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాకు గుర్తు చేయడం జరిగింది. పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తా అన్న 2 బెడ్రూమ్ ఇండ్లు 1,52,000 అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. అందులో 60-65 పూర్తి చేసిన, మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా 195 కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన 2 బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కూడా 195 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణలో యువత కొలువుల స్వప్నం సాకారమవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో, ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు కన్న కలలను నెరవేర్చడానికి ఈరోజు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వాళ్ళను తలలు లెక్క పెడతాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పట్టుదల, ఇది మా పరిపాలనకు గీటురాయి. అందుకే ఈరోజు ఈ లక్ష్య సాధనలో మేము ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా మీరు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ఏ బీజేపీ రాష్ట్రమైనా 50,000 ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చిందా అని ప్రశ్నించారు. లెక్కతో వస్తే ఢిల్లీ నడి బజార్లో క్షమాపణలు చెప్తా అన్నారు రేవంత్. శాఖల వారీగా ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఉద్యోగి పేరు 55,143 ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో నేను గర్వంగా ఈ గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిండ్రా? ఇవాళ అక్కడ నడ్డా వచ్చిండంటే ఎక్కడి నుంచో. అయ్యా నడ్డా గారు, మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైనా నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు, మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా. లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. నడ్డా గారు, మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి. కేసీఆర్ మాట్లాడి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్ళి ఈరోజు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకలు మారనేకే లియే భీ కుచ్ అకల్ రహనా చాహియే అని. శాఖల వారీగా ఇచ్చిన ఉద్యోగాలు ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ తీసుకున్న మరో కీలక నిర్ణయం చెరువుల కబ్జాలు తొలగించే అంశం. హైదరాబాద్ లో వరదలకు చెరువుల కబ్జాలు కారణమవుతోందని భావించింది రేవంత్ సర్కార్. అందుకు తగ్గ చర్యలు తీసుకుంది. చెరువుల కబ్జాలు తొలగించాలని హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేసింది. అది మంచి ఉద్దేశం అయినప్పటికీ కొన్ని కోట్ల విలువైన భవనాలు కూల్చివేయడం వివాదాస్పదమవుతోంది. దీనిపై ప్రజల్లో మొదట ఆసక్తి కలిగినా ఆ తర్వాత జరిగిన కూల్చివేతలతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పనిచేస్తున్నామన్నారు.
పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపకాలు చేపట్టి ఈరోజు ప్రతి పేదవాడి కుటుంబంలో ఒక దైవంగా నిలిచిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్దలు కోదండ రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది. ధరణి పేరు మీద మళ్లీ దోపిడీకి పాల్పడాలన్న ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకిచ్చిన భూములను అసైన్మెంట్ పట్టాలను పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్లీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకిచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అనంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. కంచ ఐలయ్య గారు ఒక సూచన చేశారు, మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి, తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి. ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరులు అందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు భట్టి గారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు, ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీద ఉన్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్నా, ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది. చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంకొక వైపు మూసీ సుందరీకరణ అంశాన్ని రాజకీయ పక్షాలన్నీ సమర్థించాయి. తర్వాత ఇళ్ల కూల్చివేతల సర్వే జరిగేసరికి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆశయం మంచిదే, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల వద్ద ఫార్మా కంపెనీ అంశం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కలెక్టర్పై కూడా దాడికి యత్నించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కొంతమంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినా అంతిమంగా వారి డిమాండ్ ప్రకారం ప్రభుత్వ భూసేకరణ నోటిఫికేషన్ను మార్చేసుకుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా గాలి బ్యాచ్ను కేసీఆర్ పంపిస్తున్నారని మండిపడ్డారు రేవంత్. సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం, ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా? మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలినరు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో? ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, RRR కడతామంటే వద్దంటారు, బ్రాహ్మణవెల్లి పూర్తి చేస్తామంటే వద్దంటారు, ఫార్మా సిటీ కాదు అది ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, మన ఫాక్సికాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు, మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు. ఈరోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. నేను అడుగుతున్నా, ఏది వద్దన్నప్పుడు, భూసేకరణ చేయొద్దన్నప్పుడు, పెట్టుబడులు రావద్దన్నప్పుడు, కాలేజీలు తెరవద్దన్నప్పుడు, ఉద్యోగాలు ఇవ్వద్దన్నప్పుడు, గ్రూప్ 4 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, DSC నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇయ్యాల
ఇదిలా ఉంటే ప్రభుత్వాన్ని నడపడంలో మాత్రం రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలకు క్యారాఫ్ అడ్రస్ అనే ప్రచారం ఏళ్ల నుంచి ఉంది. కొందరు ప్రత్యర్థి లీడర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు, ఇంకొందరు మాత్రం తమ వ్యూహాలతో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం పదవి చేపట్టిన వారికి సొంత పార్టీలోనే అసమ్మతి తలెత్తి ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వారికి వ్యతిరేకంగా గలం వినిపించిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. అయితే ఇలాంటి వాటిని రేవంత్ హ్యాండిల్ చేయగలడా అన్న ప్రచారం జోరుగా సాగింది. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ అసమ్మతి జ్వాలలు తలెత్తకుండా రేవంత్ ముందుకు పోతున్నారు. తెలంగాణ మంత్రులు సైతం ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుగా చేసుకొచ్చింది 52,118 కోట్లు బారో చేశాం. అయితే చేసుకొచ్చిన ఈ అప్పుని మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకి, ఆ అప్పులో ప్రిన్సిపల్ అమౌంట్ 10 ఏళ్ల తర్వాత మీరు ప్లాన్ చేసి ఆ 10 ఏళ్ళు మీరు ఖర్చు పెట్టుకొని పోతే 10 ఏళ్ల తర్వాత అప్పు కట్టేటువంటి భారం మా దగ్గరకు వచ్చేవరకల్లా వచ్చింది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ కలిపి 64,516 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులకు చెల్లించాం. అంటే మీరు ఏ స్థాయి తీసుకొచ్చారంటే చివరికి రాష్ట్రంలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి